ఏ రకంగా మానసిక స్థితి తయారైందంటే ఈ ప్రభుత్వాలది మొన్ననే చూసినాం మనం. ఒక రోజుకు అటు ఇటుగా ఉగాది రంజాన్ అయింది. అరే ఉరికిపోయి ప్రజలు కట్టిన ట్యాక్సులతోటి ఇఫ్తార్ విందులు ఇస్తిరి, మరి ఎందుకు రంజాన్ ఉగాది వేడుకలకు కనీస కార్యక్రమాలు చేయలే? అన్ని ప్రభుత్వ విభాగాలు, పోలీసు శాఖ కూడా ప్రభుత్వం కట్టినటువంటి మా ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేయమని ఏ చట్టం చెప్తుంది మీకు? అసలు ఏంది అంతగా అంటే ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవట్లేదు అనేసి, ఈద్కి మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేసి మీరు ఇందాక చెల్లరేకపోయినారు, ఎందుకు అంత కోపం? ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్, ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు బరిదెగిస్తున్నాయి. నేనంట ఇవాళ రాజకీయ నాయకులు ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నారంటే ఒక అర్థం ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి విభాగాలు ఒకరికి మించి ఒకరు పోటీ పడి ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులతోటి మీరు ఇఫ్తార్ పార్టీలు ఇవ్వమని ఏ చట్టం చెప్తుంది? ఒకవేళ మీరు ఇఫ్తార్ పార్టీలు ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచి ఒక వర్గానికి ఇచ్చితే మరి ఎందుకు ఉగాది వేడుకలు చేయలేదు? ఎందుకు రేపు రామనవమి వేడుకలు చేయండి, హనుమాన్ వేడుకలు చేయండి, హిందూ పండుగలకు ఎందుకు చేస్తలేరు? మరి హిందువులు ఈ దేశం లోపల రెండో తరగతి ప్రజలా? మన్మోహన్ సింగ్ చెప్పినట్టు ఈ దేశం లోపల మొదటి ప్రయోజనాలు ముస్లింలకే వస్తాయా? కాంగ్రెస్ పాలన లోపల చాలా స్పష్టంగా మేము అడుగుతూ ఉన్నాము. ఇవాళ ఈ రకమైనటువంటి మా మీద ఆంక్షలు ఎందుకు? మీరు ఒక పక్కన ఏర్పాట్లు చేయకపోగా ఇవాళ నిజాం కాలం నాటి చట్టాలను, పోలీస్ యాక్ట్లను తీసుకొచ్చి మా మీద ఆంక్షలు పెట్టేటువంటి అధికారం మీకు ఎక్కడుంది? సుప్రీంకోర్టు తీర్పు అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మీరు ఎన్ని మసీదుల మీద లౌడ్ స్పీకర్లు తీసేపించిండ్రు? ఎన్ని మతపరమైనటువంటి క్రిస్టియన్ ప్రార్థనలు, మత మార్పిడులు ప్రార్థనలు, డీజేలు తీర్పులో ఉందా అంటే మసీదుల పైన ఉన్న లౌడ్ స్పీకర్లను తీసేయాలి అనేసి ఉందా? ఇవాళ ఉత్తరప్రదేశ్ లోపల, మహారాష్ట్ర లోపల లౌడ్ స్పీకర్లను తీసేస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే. తెలంగాణలో మరి ఎందుకు అమలు అవుతలేదు? తెలంగాణలో కేవలం హిందువుల మీద మీరు అమలు చేస్తారా? ఇవాళ ఓవైసీ చెప్పినట్టు మీరు నడుచుకుంటారా? షరియత్లాలో ఓవైసీకి సంగీతం మీద నిషేధము, ఓవైసీకి ఇష్టం లేదు. ఓవైసీకి ఇష్టం లేకపోతే మీరు ముస్లింల పండుగలలో చేయండి. ఇవాళ మా హిందూ పండుగలలో మేము గానా బజానాతోటి, మేము కీర్తనలతోటి మేము మా యొక్క ఊరేగింపులు చేసుకుంటాం. అది మా యొక్క ధర్మం, మా సంస్కృతి. దీని మీద నిషేధం విధించడానికి మీరు నిజాం కాలం నాటి పోలీస్ చట్టాలను అమలు చేస్తారా? ఒకవేళ మీరు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలనుకుంటే ఫస్ట్ మీరు మసీదుల మీద లౌడ్ స్పీకర్లు తీసేపియండి. రేపు మేము శ్రీరామనవమికి ఎటువంటి స్పీకర్లు పెట్టుకోకుండా, ఎటువంటి పాటలు పెట్టుకోకుండా, ఎటువంటి భజనలు పెట్టుకోకుండా నమాజ్ ఇనుకుంటే మేము శ్రీరామనవమి శోభాయాత్ర చేయాలనా? ఇదా సెక్యులరిజం మీరు చెప్పాలనుకున్నది? కాబట్టి ప్రభుత్వాన్ని, పోలీసులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, హిందువులను రెచ్చగొట్టేటువంటి పనులకు పాల్పడకండి. మేము అవును సహకరించడానికి గతంలో ముందుకు వచ్చినాం. వినాయక చవితి నెంబర్ ఆఫ్ ఆర్గనైజర్స్ ఉంటారు, లక్షలాది మండపాలు ఉంటాయి కాబట్టి ఆ రోజున ఇబ్బంది జరుగుతూ ఉందన్నటువంటి ఆలోచనతోటి డీజేలను మేము అనుమతించకండి. మేమే ఒక అడుగు ముందుకు వచ్చినాం. కానీ ఆర్గనైజర్గా అయ్యేటువంటి ర్యాలీలకు, సంస్థల నేతృత్వంలో అయ్యేటువంటి ర్యాలీలకు మీరు ఏ విధంగా మీరు సౌండ్ సిస్టమ్ మీద నిషేధాజ్ఞలు పెడతారు? మొన్న ఐపీఎల్ క్రికెట్లో మరి ఏ చట్టం అమలు చేసి, ఏ చట్టము మీకు అనుమతి ఇచ్చింది? పొలిటికల్ ర్యాలీలకు, కాంగ్రెస్ ర్యాలీలకు, లేకపోతే ఎంఐఎం ర్యాలీలకు ఏ చట్టం అనుమతిస్తుంది? మా పండుగలకు ఏ చట్టం అడ్డుపడుతుంది? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెచ్చగొట్టేటువంటి చర్యలొద్దు. శాంతియుతంగా భాగ్యనగరం లోపల హిందువులు శ్రీరామనవమి కానీ, అదేవిధంగా హనుమాన్ శోభాయాత్ర కానీ జరుపుకోవడానికి పోలీసులు, ప్రభుత్వం సహకరించి ముందుకు రావాలా. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు ఏర్పాట్లు చేయాలని కోరుతా ఉన్నాం. వక్ఫ్ సవరణ బిల్లు అయితే మొత్తానికి ప్రవేశపెట్టారు. అయితే ఇలాంటివి ఏమైనా జరిగితే భారతదేశం 1980స్కి తీసుకెళ్తాము అనేసి అసదుద్దీన్ ఓవైసీ లాంటి నాయకులు మాట్లాడినారు. సో వక్ఫ్ ఏంది, వాటి ఆగడాలు ఏంది, చాలా మందికి తెలియని విషయం ఇది. చాలామంది కలలు కన్నారు ఈ దేశం లోపల అగ్గిరాజేస్తామని. రామ మందిరం పునర్నిర్మిస్తే ఈ దేశం అగ్నిగుండం అవుతుంది అన్నారు. మేము బతుకున్నాగా రామ మందిరం నిర్మాణం కానీ అన్నారు. వాళ్ళు బతుకున్నాగానే రామ మందిరం నిర్మాణం అయింది. ఈ దేశంలో 370 ఆర్టికల్ తొలగిస్తే అది ముస్లింలకు వ్యతిరేకము, ఈ దేశం అగ్ని రాజేస్తామని అన్నారు. 370 ఆర్టికల్ రద్దయింది. కాశ్మీర్ లోపల ఇవాళ అభివృద్ధి సాధ్యమవుతోంది. సిఏఏ అమలు చేసిన రోజున సిఏఏ భారతీయ ముస్లింల యొక్క హక్కులను కాలరాస్తుందని చెప్పేసి విష ప్రచారం చేసి రోడ్ల మీదకి వచ్చి షహీన్ బాగ్ తరహా సంఘటనలు సృష్టిస్తాము అని చెప్పేసి నానా హంగామా చేసిండ్రు. ఇవాళ ముస్లిం సమాజానికి అర్థమైంది సిఏఏ కారణంగా మాకు వచ్చిన నష్టమేం లేదని. వక్ఫ్ బోర్డు కారణంగా కూడా సాధారణమైనటువంటి ముస్లింకు బెనిఫిట్ అవుతుందని చెప్పి వాళ్ళ ముస్లింలు చాలామంది రోడ్ల మీదకి వచ్చేసేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఎటువంటి వాళ్ళకి ఇవాళ అడ్డంకులు వచ్చినా, ఎటువంటి వాళ్ళకు భయం పుట్టుకున్నదంటే ఈ యొక్క 2013 వక్ఫ్ బోర్డు యాక్ట్ ముసుగు లోపట ఈ దేశాన్ని గజ్వాయే హిందూ చేస్తాము, ఈ దేశం లోపల ల్యాండ్ జిహాద్ చేస్తామని చెప్పేసేసి దేశం లోపల ఒక రకమైనటువంటి భూ మాఫియాకు తెరలేపినటువంటి ఎంఐఎం పార్టీ
నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు దడబుట్టుకున్నది. ఒక క్వశ్చన్ ఇక్కడ, వక్ఫ్ ఏదైతే ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉంది కదా భారతదేశంలో ల్యాండ్స్ కలిగి ఉన్న దాంట్లో, ఒకవేళ ఇదే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతే భారతదేశ పరిస్థితులు ఎలా ఉంటాయి? 2013 లోపల 4.5 లక్షల ఎకరాలు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు ఇవాళ 2024 లోపల 9.5 లక్షలకు ఎట్లా ఎగబాకినాయి అంటే ఈ రకమైనటువంటి ల్యాండ్ జిహాద్ ఎంత పెద్ద ఎత్తున సాగిందో తెలుస్తుంది. గ్రామాలకు గ్రామాలు, వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గ్రామాలు, రైతుల యొక్క భూములు, దేవాలయాల భూములను, చారిత్రాత్మకమైనటువంటి మీరు ఏది వదలకపోతే ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, చివరికి కుంభమేళ జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా మీరు వదలకుండా ఇది వక్ఫ్ బోర్డు అని అంటారు. దారుల్ ఇస్లాం చేస్తాం ఈ దేశాన్ని అనబడితిరి, గజ్వాయే హిందూ చేస్తామని అంటారు. దానికోసం ఈ రకమైనటువంటి ఒక అమెండ్మెంట్ యాక్ట్ను 2013లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తెచ్చినటువంటి యాక్ట్ను దుర్వినియోగం చేస్తారు. అందుకే ఇది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ రకమైనటువంటి దుర్వినియోగం 1180 లోపల మహమ్మద్ గోరీ వక్ఫ్కు తెరలేపిండు ఈ దేశం మీద దండయాత్ర చేసి. నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు, ఒక పక్కన రామ మందిరం లోపల గోపుర శిఖరాలు వచ్చినాయి ప్రతిష్టాపన చేయడానికి. అదే సందర్భం లోపల ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తామని కలలుగన్నటువంటి చట్టం పేరుతోటి అప్రజాస్వామికమైనటువంటి చట్టం, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టం, ప్రజల యొక్క హక్కులను కాలరాసేటువంటి చట్టము, ఈ దేశాన్ని గజ్వాహింద్ చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి చట్టానికి ఏదైతే గోరీ తీసుకొచ్చినటువంటి రోజు నుంచి మొదలుపెట్టినటువంటి ఈ యొక్క మతోన్మాద భావజాలానికి నిన్న గోరీ కట్టినాం. ఈ దేశం లోపల పార్లమెంట్లో అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? వక్ఫ్ గురించి అవేర్నెస్ తీసుకురావడంలో కూడా కొంతమందికి అర్థం కాని సమస్యల్లో ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం లోపల ఎంఐఎం, కాంగ్రెస్ కూడబలుక్కొని వేలాది ఎకరాలు అక్రమ దందాలు నిర్వహించినాయి వక్ఫ్ బోర్డు ముసుగు లోపల. నేను ఇవాళ ఓవైసీని అడుగుతున్నా, మక్కా మజీద్ సంబంధించినటువంటి 25 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? స్వీపర్స్కి ఇచ్చింది. పహాడీ షరీఫ్ దర్గా యొక్క భూములు వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి కుమ్మక్కైపోయి బ్రాహ్మణి సంస్థలకు లేకపోతే ఇతర సంస్థలకు బదలాయించింది వాస్తవం కాదా? షేక్పేట లోపట లేకపోతే మణికొండ లోపట ఉన్నటువంటి ప్రాపర్టీసు ఎవరి అండదండలతోటి ల్యాండ్ గ్రాబర్స్ కబ్జాలు చేసుకున్నారు. ఇవాళ నువ్వు ముస్లింలకు టేకేదార్ అని చెప్పేసి వక్ఫ్ బోర్డు నేచర్ ఆఫ్ ప్రాపర్టీ మారొద్దని అంటున్నావు. మరి నువ్వు హౌస్ కమిటీలో ఉన్నప్పుడు మ్యారియట్ విషయం లోపల, హోటల్ విషయం లోపల కానీ, లేదంటే మక్కా మజీద్ ల్యాండ్ విషయంలో కానీ కాంపన్సేషన్ ఎందుకు అడిగినావు? ఎవరితోటి లాలూచిపడి నువ్వు షబ్బీర్ అలీ కాంపన్సేషన్ కోసం అడిగినరు? మొదట హరాం నువ్వు చేసినావు. షరియత్లా అమలు కావాలనుకుంటున్నటువంటి నీకు నిజంగా షరియత్లా అమలు చేస్తే 100 సార్లు ఉరిదీయాల ఓవైసీని. అన్ని అక్రమాలకు పాల్పడ్డారు వీళ్ళు ఈ బోర్డు ముసుగు లోపల. కాబట్టి వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. తెలంగాణలో వక్ఫ్ బోర్డు ముసుగులో జరిగినటువంటి భూ బదలాయింపులు, భూ ఆక్రమణల పైన సిబిఐ ఎంక్వైరీ చేసి దోషులు ఎవరో ముస్లిం సమాజం ముందర, భారతీయ సమాజం ముందర నిలబెడితే అప్పుడు తెలుస్తాయి వీళ్ళ ఆటలు ఎట్లా సాగుతాయో భవిష్యత్తు లోపల.